హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక అడ్మిషన్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ బిఎఫ్ఎస్సి చదవడానికి 2026 అండ్ 27కు సంబంధించి మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంటర్మీడియట్లో బైపీసీ చదివి ఉంటారో వాళ్ళైతే, అలాగే వొకేషనల్ కోర్స్ ఎవరైతే ఫిషరీస్ సైన్స్ చదివి ఉంటారో వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది ఫిషరీస్ అంటే చేపల పెంపకం మరియు చేపలకు సంబంధించిన కోర్స్ అన్నమాట. ఇది మనకు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం ఎక్కువ ఉన్న కారణంగా వీటికైతే మంచి డిమాండ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, లేకుండా ఉంటే ఈ ప్రైవేట్ సెక్టార్ లో కూడా ఈ వీటికి సంబంధించి మనకు మంచి జాబ్స్ తో పాటు మంచి డిమాండ్ అయితే ఉంది. కాబట్టి వీటికైతే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ కు సంబంధించి మీకు పూర్తి వివరాలను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మీకు ఇంపార్టెంట్ డేట్స్ కి సంబంధించి, అలాగే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, మరియు ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, మరియు మిమ్మల్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు, మరియు ఎన్ని కాలేజెస్ అయితే ఉన్నాయి, మరియు వాటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీకి సంబంధించిన ఆన్లైన్ అడ్మిషన్స్ కి సంబంధించిన వెబ్సైట్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు అప్లికేషన్ ఫామ్స్, అలాగే ఇన్ఫర్మేషన్ బులెటిన్ మరియు ఇంపార్టెంట్ డేట్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న అప్లికేషన్ ఫామ్స్ లో మీరు రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ బులెటిన్ ని మనము ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి ఇప్పుడు ఒకసారి చూద్దాము. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకు ఈ నెల లాస్ట్ మంత్ 28వ తేదీ నుంచే ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయ్యింది. ఈ నెల 17వ తేదీ వరకు మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. అలాగే మీకు లేట్ ఫీతో మీరు పే చేయాలనుకుంటే ఈ నెల 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అయితే మీరు ఈ అడ్మిషన్స్ కి అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫీజుని అయితే పే చేయొచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే ఒకసారి చెక్ చేద్దాము. అలాగే మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ డేట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇది పూర్తిగా ఈపీ ఎంసెట్ లో వచ్చిన ర్యాంకును బేస్ చేసుకుని మీకు సీటును అయితే కేటాయించడం జరుగుతుంది. ఏపీ ఎంసెట్ లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చి ఉంటాయో, అలాగే వాళ్ళ కేటగిరీ రిజర్వేషన్ బట్టి, మెరిట్ ను బట్టి ఈ సీట్స్ అనేటివి కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే చూద్దాము. తర్వాత మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఇది ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ సిటీ నుంచి మనకు విజయవాడలో ఉన్న కానూరులో అయితే ఈ ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ అయితే ఉందన్నమాట. ఇందులో బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ బిఎఫ్ఎస్సి ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026 అండ్ 27 కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అనమాట. ఇది ఇక్కడ ప్రపోజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అట్ నర్సాపురం ఆంధ్రప్రదేశ్ అని ఫిషరీస్ యూనివర్సిటీకి సంబంధించి ప్రపోజ్డ్ బిల్డింగ్ అయితే దీన్ని అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ప్రెజెంట్. ఈ వెబ్సైట్ కి సంబంధించి ఇక్కడ చూడొచ్చు మీరు, దీనికి సంబంధించిన ఈమెయిల్ మరియు మెయిల్ ఐడి, అలాగే మొబైల్ నంబర్, వెబ్సైట్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఫిషరీస్ యూనివర్సిటీకి సంబంధించి మీకు వీటి మీద అయితే క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి అయితే వెళ్ళొచ్చు. లేదంటే నేను డిస్క్రిప్షన్ లో కూడా వెబ్సైట్ కి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 28/7/2026 తేదీన లాస్ట్ మంత్ మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లాస్ట్ మంత్ 28వ తేదీ నుంచి ఆ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయ్యింది. మరియు ఈ నెల 17వ తేదీ వరకు అయితే మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. మరియు లేట్ ఫీతో అయితే ఈ నెల 26వ తేదీ వరకు అయితే మీరు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏదైనా మీకు షెడ్యూల్ కు సంబంధించి అనౌన్స్మెంట్స్ అనేటివి ఈ వెబ్సైట్ లోనే మనకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వెబ్సైట్ అయితే మీరు రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఇంట్రొడక్షన్
సెలక్షన్ అని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీకి సంబంధించి 2020లో దీనికి సంబంధించి ఏపీఎఫ్యు యాక్ట్ అయితే వచ్చిందనమాట. టు డెవలప్ స్కిల్డ్ ఫిషరీస్ ప్రొఫెషనల్స్ ఫర్ ద సస్టైనబుల్ గ్రోత్ ఆఫ్ ద ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ సెక్టర్ కి సంబంధించి స్కిల్స్ ని అయితే డెవలప్ చేయడానికి ఈ ఫిషరీస్ సెక్టార్ అనేది తీసుకురావడం జరిగింది. అలాగే ఇందులో మనకు ద యూనివర్సిటీ ఆఫర్స్ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ ప్రోగ్రామ్ త్రూ ఇట్స్ కన్స్టిట్యూయెంట్ కాలేజెస్, ఏదైతే మనకు ముత్తుకూర్ మరియు నర్సాపురంలో ఈ కన్స్టిట్యూయెంట్ కాలేజెస్ అయితే 2 కాలేజెస్ అయితే ఈ బిఎఫ్ఎస్సి అయితే ఆఫర్ చేస్తున్నాయి. ఇన్స్టిట్యూషన్స్ అండర్ ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ. నేను ఇంతకు ముందే మీకు పాలిటెక్నిక్ వాటికి సంబంధించి కూడా ఏపీ ఫిషరీస్ పాలిటెక్నిక్ కి సంబంధించి కూడా మీకు వీడియో అయితే చేసి ఉన్నాను. చాలా మంది అయితే అడ్మిషన్స్ అయితే పొంది ఉన్నారు వాటిలలో. ఇప్పుడు ఈ టీచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవేవైతే ఉన్నాయంటే కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ ముత్తుకూర్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఒక కాలేజ్, అలాగే కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ నర్సాపురం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో 2 బిఎఫ్ఎస్సి కాలేజెస్ అయితే ఉన్నాయి. ఇంకా పాలిటెక్నిక్ కాలేజెస్ గురించి అయితే మీకైతే తెలిసిందే, నేను ఇంతకు ముందే మీకు వాటి గురించి అయితే చెప్పాను. ఇప్పుడు మనకు బిఎఫ్ఎస్సి గురించి కాబట్టి వాటి గురించి మాత్రం తెలుసుకుందాం. ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్స్ అయితే ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్ కాకినాడ మరియు ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్ ఉండిలో 2 ఫిషరీస్ రీసెర్చ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇన్స్ట్రక్షనల్ కమ్ రీసెర్చ్ ఆక్వా ఫామ్ అనేది బలభద్రాపురం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో అయితే ఒకటి మనకు ఉంది ఫిషరీస్ కి సంబంధించి. డీటెయిల్స్ ఆఫ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ అని మనకు ఇందులో 8 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. ఈ డిగ్రీ ప్రోగ్రామ్ లో 8 సెమిస్టర్ లో మీరు 7 సెమిస్టర్లు అయితే క్లాస్ రూమ్ లో అయితే ఎడ్యుకేషన్ అయితే పొందుతారు. తర్వాత ఒక సెమిస్టర్ మీకు ఏదైతే రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అవేర్నెస్ డెవలప్మెంట్ యోజన ప్రోగ్రామ్ కింద మీకు అప్రెంటిస్ కి అయితే పంపించడం జరుగుతుంది. ఇందులో మీరు వీటికి సంబంధించి 7 డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన క్లాసెస్ అయితే మీరు పొందడం జరుగుతుంది. వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మీకు బోధిస్తారనమాట. ఆక్వాకల్చర్, ఆక్వాటిక్ అనిమల్ హెల్త్ మేనేజ్మెంట్, ఫిషరీస్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్, అలాగే ఫిష్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఫిషెస్ ఇంజనీరింగ్, ఫిషెస్ ఎక్స్టెన్షన్, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, అలాగే ఇతర వాటికి సంబంధించి మీకు ఆ బోధనా పద్ధతి అయితే ఉంటుంది. అలాగే తర్వాత మీకు 1 year 6 months అనేది ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ కోసం అయితే పంపించడం జరుగుతుంది. అడ్మిషన్స్ అనేటివి ఈ విధంగా మనకు తీసుకుంటారంటే ఇక్కడ చూడొచ్చు. కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ దాంట్లో ముత్తుకూరులో 40 సీట్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే నర్సాపురంలో 60 సీట్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. టోటల్ గా 100 సీట్లు ఇందులో అవైలబుల్ ఉన్నాయి అనమాట. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి 10% రిజర్వేషన్ అయితే మీకైతే ఉంటుంది ఈ 2 కాలేజీలకు సంబంధించి. మరియు క్రైటీరియా ఫర్ సెలక్షన్ అంటే మీకు ఏపీ ఎంసెట్ లో వచ్చిన మార్క్స్ అయితే బేస్ చేసుకునే ఇందులో మీకు సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ వచ్చి మీరు ఎవరైతే ఏపీ ఎంసెట్ లో ఎక్కువ మార్కులు అయితే పొంది ఉంటారో వాళ్ళే దీనికైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. మరియు ఇంటర్మీడియట్ లో అయితే 2 years ఇంటర్మీడియట్ అయితే పాస్ అవ్వాలి, లేదంటే వొకేషనల్ కోర్స్ చదివి ఉంటే ఫిషరీస్ సైన్స్ మీరు డైరెక్ట్ గా ఎలిజిబుల్ అవుతారు. మరియు ఏజ్ లిమిట్ అయితే 17 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. మరియు ఇక్కడ రిజర్వేషన్ ఫర్ రూరల్ ఏరియా అండ్ ఫార్మర్స్ కోటాకు సంబంధించి రిజర్వేషన్ అయితే 25% రిజర్వేషన్ అయితే ఇస్తారు. అంటే రూరల్ ఏరియాలో ఉన్న ఫార్మర్స్ కోటా కింద 1 acre కంటే ఎక్కువ ల్యాండ్ కలిగి ఉన్న వాళ్ళకి ఈ 25% రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది రైతులకు అనమాట. అందులో మీరు ఫామ్ 1 అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది మీ మండల్లో ఎంఆర్ఓ గారి దగ్గర పట్టా నంబర్స్ తో సహా ఆ సర్టిఫికెట్ అయితే పొందవలసి ఉంటుంది. మరియు ఏదైతే ఫామ్ 2 అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే నాన్ మున్సిపల్ ఏరియాలో మీరు 4 years కంటే తక్కువ నాన్ మున్సిపల్ ఏరియాస్ లో మీరు చదివి ఉన్నట్టు 4 years కంటే ఎక్కువ చదివి ఉన్నట్టయితే ఆ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఫామ్ 2 కూడా నేనైతే చూపిస్తాను. రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట. 29% బీసీస్ కి అయితే రిజర్వేషన్ అయితే ఉంటుంది. అందులో
బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, బీసీఈకి 4% అయితే ఉంటుంది. మరియు ఎస్సీ వాళ్ళకైతే 1%, SC1కి, SC2కి 6.5%, SC3కి 7.5% అయితే ఉంటుంది. మరియు ఎస్టీకి 6%, అదర్ రిజర్వేషన్స్ అయితే 9% ఇక్కడ అయితే చూడొచ్చు. స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఆ 9% రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% సీట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ టోటల్ 100 సీట్స్ లో 33.3% సీట్స్ అయితే ఉమెన్స్ కి అయితే కేటాయించడం జరిగింది. మరియు 85% ఆఫ్ ద సీట్స్ విల్ బి రిజర్వ్డ్ ఫర్ ద లోకల్ క్యాండిడేట్స్ అనమాట. ఆంధ్రప్రదేశ్ మరియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళకే ఈ 85% సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరియు అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేటి ఏ విధంగా చేస్తారంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, అలాగే మెరిట్ ని అయితే బేస్ చేసుకుని మీకు ఈ సీట్స్ ని అయితే కేటాయించడం జరుగుతుంది అనమాట. అది మనకు అక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇతర డీటెయిల్స్ అయితే మీరు చూడొచ్చు. కింద హాస్టల్ ఫెసిలిటీ అనేది కాలేజెస్ లో ఉంటే హాస్టల్ అయితే మీకు కేటాయించడం జరుగుతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీ అయితే మీరు 1000 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే బీసీ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ అయితే పే చేయాలి. మరియు ఇతర ఇన్ కేస్ ఆఫ్ SC, ST and physically handicapped candidates at the time of uploading ఆన్లైన్ అప్లికేషన్ ఫీ బిఫోర్ లాస్ట్ డేట్ అని ఇవ్వడం జరిగింది అనమాట. జనరల్ అండ్ బీసీ క్యాండిడేట్స్ అయితే 1000 రూపాయలు అయితే పే చేయాలి. SC, ST ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 500 రూపీస్ అయితే పే చేస్తే సరిపోతుంది అనమాట. ఒకవేళ మీరు లేట్ ఫీతో పే చేయాలంటే 2000 లేట్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది 26వ తేదీ వరకు అయితే. మరియు ఇక్కడ కాలేజీకి సంబంధించి ఫీ స్ట్రక్చర్ అయితే చూడొచ్చు. ఒక సెమిస్టర్ కి 51,000 రూపాయలు అయితే మీకు ఫీజుగా అయితే ఉంది. ఇందులో రీఫండబుల్ అయితే చాలా ఉన్నాయన్నమాట. నాన్ రీఫండబుల్ కి సంబంధించి ఇక్కడ 3 ఫీజులు అయితే ఉన్నాయి. లైబ్రరీ, అలాగే లాబొరేటరీ డిపాజిట్స్ అనేటివి మీకు రీఫండ్ అయితే చేస్తారు. హాస్టల్ కి సంబంధించి రూమ్ రెంట్ అయితే పర్ సెమిస్టర్ కి 2,110, మరియు కాలేజ్ ఫీ వచ్చి 15,140 రూపాయలు మీరు పే చేయాల్సి ఉంటుంది. కాలేజ్ సీట్ క్యాన్సిలేషన్ చేసుకుంటే మీరు 5,350 రూపీస్ అయితే కాలేజ్కి అయితే పే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మరియు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మీ ఇంటర్మీడియట్ మార్క్స్ మేము, అలాగే హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ ఆఫ్ ఏపీ సెట్ 2026, అలాగే SSC మార్క్స్ మేము, క్యాస్ట్ సర్టిఫికేట్, బోనఫైడ్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, అలాగే టీసీకి సంబంధించి, మరియు క్యాండిడేట్స్ ఒకవేళ ఫార్మర్ కోట అయితే 1B అడంగల్, అలాగే భూమి పట్టాదార్ పాస్బుక్, అలాగే జనరల్ కేటగిరీ, స్పెషల్ కేటగిరీ వాళ్ళకి SCAP, NCC ఆ సర్టిఫికేట్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అవసరం అవుతాయి. అలాగే మీరు అప్లై చేసేటప్పుడే ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నిటిని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ కి సంబంధించిన వివరాలను కూడా, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే నాన్ మున్సిపల్ ఏరియా, అలాగే మున్సిపల్ ఏరియాకి సంబంధించి ఆ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. NCC వీటికి సంబంధించి వాళ్ళు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకుంటేనే తర్వాత వాళ్ళు అడ్మిషన్ అయితే పొందడానికి వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక్కడ కాలేజీకి సంబంధించిన ఫోన్ నంబర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కోఆర్డినేటర్ APFU క్యాంప్ ఆఫీస్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా వీళ్ళకైతే కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇది ఫామ్ 1 అనమాట. అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకుని ఇక్కడ ప్రింట్ తీసుకుని ఇక్కడ MRO గారి దగ్గర సైన్ అయితే చేయించుకోవాలి. అలాగే నాన్ మున్సిపల్ ఏరియా అంటే 4 ఇయర్స్ మీరు నాన్ మున్సిపల్ ఏరియాలో చదివినట్టు ఆ సర్టిఫికేట్ ను కూడా మీ హెడ్ మాస్టర్ దగ్గర సిగ్నేచర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి వివరాలను అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీటికి సంబంధించి కట్ ఆఫ్ అయితే ఒకసారి చూద్దాము. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఏపీ సెట్ లాస్ట్ ర్యాంక్స్ అండర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ BFSC ఫర్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్స్ 25 and 26 ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఓసీ వాళ్ళకి మీకు నాన్ ఫార్మర్ కింద 35,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి మాత్రమే సీట్ అయితే రావడం జరిగింది. అలాగే ఫార్మర్ కోటాకి 40,000 వరకు అయితే సీట్ ఇవ్వడం జరిగింది. ఉమెన్ కి అయితే 24,000కే
కట్ ఆఫ్ అనేది అయిపోయింది అనమాట. ఇక్కడ మనకు ర్యాంక్స్ అనేటివి ఇవి ప్రీవియస్ ఇయర్ ని బేస్ చేసుకొని ఈ ఇయర్ కి ఇదే కట్ ఆఫ్ ఉంటుందా అని మనం అయితే చెప్పలేము. ఏదైతే ఇది ఒక మనకు ఎస్టిమేషన్ మాత్రమే అనమాట. ఇక్కడ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 55,873 ఫార్మర్ ఉన్న వాళ్ళకి ఆ అంతవరకు ఆ ర్యాంక్ వరకు అయితే సీట్ వచ్చే అవకాశం ఉంది. మరియు ఉమెన్ కి అయితే 3,200కి అది క్లోజ్ అయిపోవడం జరిగిందనమాట. అలాగే ఫార్మర్ కోటా కింద 14,200 వరకు జనరల్ ర్యాంక్ కింద సీట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఉమెన్ వాళ్ళకి 52,000 వరకు అయితే కూడా సీట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎస్విఈలో దానికి సంబంధించి ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ఏ క్యాస్ట్ కి సంబంధించి కూడా ఎంతవరకు ర్యాంక్ తో లాస్ట్ ఇయర్ అయితే సీట్ రావడం అన్నది గమనించవచ్చు అనమాట. ఇది దీనికి సంబంధించిన ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈ ఫిషరీస్ వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.